ఈరోజు నేను కొబ్బరి పాల కాబూలి శనగల కూర చేస్తున్నాను. కొంచెం డిఫరెంట్ మెథడ్లో ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. రోటీతో లేదా పూరితో కుల్చాతో సూపర్ కాంబినేషన్. మరి వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ మనకు సిద్ధంగా ఉన్నాయి. సో ఈ డిష్ మనం తయారు చేసుకునేటప్పుడు ఒక పూట ముందుగా మనం ప్లానింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే శనగలు నానాలి, ఆ తర్వాత ఉడికించుకోవాలి. సో ఎక్కువగా ఎంత నానితే శనగలు మనకు డిష్ తయారు చేసుకున్నప్పుడు తిన్న తర్వాత కూడా మనకంటే స్టమక్ పెయిన్ కానీ లేకుంటే గ్యాస్ ప్రాబ్లం కానీ రాకుండా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నేను ముందుగా ఒక పూట ముందుగా నానబెట్టేసి కుక్కర్లో పెట్టేసి ఒక 4 నుంచి 5 విజిల్ పెట్టేసి నేను ఉడికించుకున్న కాబూలి శనగలు. ఓకే, సో కొంచెం మెత్తగా కావాలి, బట్ గింజ అనేది అదే షేప్లో ఉండాలి. సో ఇదొకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. సో రెగ్యులర్గా మనం కర్రీస్ వండుకున్నట్టు 3 విజిల్ పెట్టేస్తే లోపల కొంచెం గట్టిగా ఉంటుంది. సో తినేటప్పుడు కష్టంగా అవుతుంది, తర్వాత ప్రాబ్లమ్స్ కూడా కడుపుకు సంబంధించి ఏదైనా రావచ్చు అన్నమాట. సో ఇదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే కొబ్బరి పాలు ఇంట్లో పూజ చేసిన కొబ్బరికాయ ఉంటే ఆ ముక్కలు తీసేసి మిక్సీలో వేసి కొంచెం వాటర్ వేసేసి మీరు మిక్సీ తిప్పేసి గుడ్డలో వడగట్టేస్తే మీకు ఫస్ట్ చిక్కగా వస్తాయి. ఆ తర్వాత రెండోసారి కూడా పట్టేసుకోవచ్చు, మళ్ళీ కూడా దాంట్లో ఉంటుంది కొంచెం. రెండోసారి కూడా కొద్దిగా నీళ్ళు పోసేసి మీరు మళ్ళీ పట్టేసి వడగట్టేస్తే ఆ వచ్చిన కొబ్బరి పాలను డైరెక్ట్గా వాడేసుకోవచ్చు. లేదు అనుకుంటే మార్కెట్లో కూడా మనకి ఈజీగా కొబ్బరి పాలు దొరుకుతున్నాయి. ఆ టెట్రా ప్యాక్ తెచ్చేసుకుంటూ మీరు ఈ డిష్ని తయారు చేసుకోవచ్చు. రైట్, సో ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకున్నాం. సో ఈ రెండు మనం రెడీ చేసి పెట్టేసుకుంటే కొబ్బరి పాలు తర్వాత కాబూలి శనగలు ఉడికించేసి పెట్టేసుకుంటే మిగతా డిష్ అనేది కొంచెం ఈజీగానే తక్కువ టైంలో అయిపోతుంది. ఓకే, ముందుగా ఆయిల్, సో ఇది కొంచెం చట్పటాగా కూడా ఉంటే బాగుంటుంది మనకు. ఉల్లిపాయలు, చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు. సో ఇలా చిన్నగా పచ్చిమిరపకాయలు తరిగి వేసుకోవడం వల్ల ఏంటంటే ఇది కర్రీలో ఈజీగా కలిసిపోతుంది, గ్రేవీలో కూడా మిక్స్ అవుతుంది. తీయడానికి అంటే పెద్దగా కనబడదు. పిల్లలకి ఏంటంటే అలా పెద్దగా మనం బాగా చీలికలు చేసి వేసుకొచ్చినప్పుడు కనిపిస్తుంది. అది తింటే కూడా కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటుంది. దీంట్లో మనం నూనెలో కానీ గ్రేవీలో కానీ వేసి వేయించిన తర్వాత దాంట్లో ఉండే మ్యాక్సిమం ఆ ఘాట్ అనేది ఆ గ్రేవీకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ చిన్న ముక్క హ్యాపీగా తిన్నా స్పైసీగా అనపడదు. కాబట్టి ఇలా చిన్నగా చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. మీరు చేసుకునే ఏ డిష్లో అయినా కానీ అలా చేసుకోవచ్చు. మరీ ఇష్టపడ్డ పిల్లలు అనుకున్నప్పుడు పెద్దగా చీలికలుగా చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా కొంచెం ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది. కొన్ని చోట్ల ఏంటంటే అల్లం వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా యాడ్ చేసుకుంటారు. సో మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా యాడ్ చేసుకోండి. సో ఇది కూడా మనకు పచ్చి వాసన పోవాలి. సో ఇది కాబూలి శనగలు మీకు అందుబాటులో లేకపోతే నల్ల శనగలతో కూడా చేసుకోవచ్చు. ఈ కర్రీ కొంచెం టేస్ట్లో డిఫరెంట్గా ఉంటుంది, బట్ బాగుంటుంది అది కూడా. మీరు మహారాష్ట్ర, ఢిల్లీ అటు సైడ్ వెళ్తే మీకు పోహాతో అంటే అటుకులతో మనకు ఉప్మా టైప్లో ఎలా చేసుకుంటాం అలా చేసుకుని దానికి శనగల కర్రీనే ఇస్తారు, తరి పోహా అని చెప్పేసి. ఓకే, సో ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన వెళ్ళిపోయింది మనకి. దీంట్లో కొంచెం గ్రేవీ కొరకు టమాటో పేస్ట్ యాడ్ చేస్తున్నాను నేను. కావాలంటే దీంట్లోనే కొద్దిగా ఉల్లిపాయ కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసి పేస్ట్ను యాడ్ చేస్తే బాగుంటుంది. అది కూడా కొద్దిగా డిఫరెంట్ టేస్ట్లో వస్తుంది. లేదా ఉడికించిన టమాటోలోనైనా మనం పేస్ట్లా చేసుకుంటే ఇక్కడ కుకింగ్ ప్రాసెస్ అనేది తగ్గి మనకు తక్కువ టైంలో రెడీ అవుతుంది డిష్. ఇంకా గ్రేవీ కొంచెం ఎక్కువగా కావాలి, థిక్గా కనపడాలి అనుకుంటే ఉడికించిన కాబూలి శనగల్ని కొన్ని పక్కన తీసేసుకొని మిక్సీలో వేసి కొద్దిగా వాటర్ వేసి పేస్ట్లా పట్టేసుకొని వేస్తే ఆ కాబూలి శనగల టేస్ట్ అనేది ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. కొంచెం థిక్నెస్ వస్తుంది, మనకు గ్రేవీ అనేది క్వాంటిటీ ఎక్కువ పెరుగుతుంది. అంటే నానబెట్టి అంత చేసిన తర్వాత ఒక్కొక్కరిద్దరు మనకు ఎక్స్ట్రాగా పెరిగారనుకోండి, అప్పుడు గ్రేవీ సరిపోదు అనుకుంటే కొంచెం శనగలు పక్కన తీసి పేస్ట్లా చేసేస్తే గ్రేవీ అనేది క్వాంటిటీ పెరుగుతుంది. ఓకే,
ఇది కొంచెం వేగుతున్నప్పుడే కొద్దిగా పసుపు, అలాగే కొంచెం కారం, మన స్పైసీకి తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసుకోవచ్చు. అలాగే సరిపడా ఉప్పు. కాబూలి శనగల్లో కూడా కొంచెం యాడ్ చేసుకుంటే అప్పుడు ఉప్పు అనేది ఇక్కడ చూసి యాడ్ చేసుకోవాలి. కొద్దిమంది పులుపు కొంచెం బాగుండాలి అనుకుంటే దీంట్లో చింతపండు గుజ్జు కూడా కొద్దిగా యాడ్ చేస్తారు. మీకు కావాలనుకుంటే అది కూడా కొంచెం యాడ్ చేయండి. ఇలాగే వీటితో పాటు కూడా కొద్దిగా ఆ చింతపండు గుజ్జు వేసి అది కొంచెం మగ్గాలి. అప్పుడు ఆ పులుపు డిఫరెంట్గా వస్తుంది అన్నమాట. టమాటోది వేరేగా ఉంటుంది, చింతపండు గుజ్జు ఇంకా వేరే టేస్ట్ మనకు యాడ్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో టమాటో పేస్ట్ కూడా వేగిపోయింది. ఆయిల్ మనకి వదులుతుంది కదా ఇక్కడ, అది మనకు సింపుల్ ఇండికేషన్ అన్నమాట. సో అది వేగుతున్నంతసేపు మనకు ఆయిల్ కనపడదు. వేగిన తర్వాత అది ఆయిల్ని మళ్ళీ బయటికి వదిలేస్తుంది. మనం ముందుగా నానబెట్టేసి ఉడికించుకున్న కాబూలి శనగలు, ఇది నేను కొంచెం సెమీ గ్రేవీగా చేస్తున్నాను. మరీ ఎక్కువ గ్రేవీ లేకుండా, మరీ డ్రైగా కాకుండా. ఓకే, సో నెక్స్ట్ దీంట్లో కొన్ని మనం పౌడర్స్ యాడ్ చేసుకుందాం. ముందుగా కొంచెం ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా. ఈ ఘాటు బాగుంటుంది దీంట్లో. అలాగే కొంచెం మనకు ఆ చట్పటా ఉంటే బాగుంటుంది. సో దీంట్లో చాట్ మసాలా యాడ్ చేస్తున్నాను. అంటే ఇక్కడ చింతపండు యాడ్ చేయట్లేదు కదా, కొంచెం చాట్ మసాలా. అలాగే కొద్దిగా నల్ల ఉప్పు. ఇది ఒక రకమైన మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది. నార్త్లో ఎక్కువగా మనకి ఈ చట్పటాగా చేసే చాట్ ఐటమ్స్లో కంపల్సరీగా కొద్దిగా నల్ల ఉప్పు వాడుతూ ఉంటారు. కొంచెం వేసుకోవాలి. అది తినేటప్పుడు అలా నాలుకకి తగలగానే జివ్వుమనే ఆ ఒక ఫీల్ అనేది ఇస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. ఓకే, సో ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఈ మసాలాలన్నీ బాగా కలిసాక సో ఇప్పుడు కొబ్బరి పాలు. సో కొంచెం కమ్మదనం కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర. సో చాట్ మసాలా, గరం మసాలా, కొద్దిగా నల్ల ఉప్పు ఇవన్నీ కూడా పడ్డాయి కదా, ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది దీంట్లోంచి. రైట్, ఒక్కసారి బాగా కలిపేసి కొబ్బరి పాలు యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మూట పెట్టేసి ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు కొంచెం మగ్గిచ్చేస్తే ఈ గ్రేవీలో వేసుకున్న అన్ని ఫ్లేవర్స్ అన్నీ కూడా కొబ్బరి పాలతో సహా ఆ కాబూలి శనగలకు పట్టేసి ఆ శనగ కూడా మనం నగులుతున్నప్పుడు మంచి టేస్ట్ అనేది బయటకు వస్తుందన్నమాట, వాటిలో ఉండే ఆ ఫ్లేవర్స్ వల్ల. ఓకే, మూత పెట్టేసి కాస్త మగ్గనిచ్చేద్దాం. చూద్దాం. ఇక్కడ కూడా మనకు పాలు వేసిన తర్వాత కూడా ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది. సో డిష్ అనేది రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు మనం బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఓకే, కొబ్బరి పాల కాబూలి శనగల కాంబినేషన్లో కర్రీ
సూపర్గా ఉంటుంది ఇది. సో పై నుండి కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో వేడివేడిగా కొబ్బరి పాల కాబూలి శనగల కూర రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. కొబ్బరి పాల కాబూలి శనగల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలి శనగలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నల్ల ఉప్పు 1/2 టీ స్పూన్, టమాటో పేస్ట్ 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. కొబ్బరి పాల కాబూలి శనగల కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక అందులో టమాటో పేస్ట్, పసుపు, కారం, సరిపడా ఉప్పు, ఉడికించుకున్న కాబూలి శనగలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, చాట్ మసాలా, నల్ల ఉప్పు, కొబ్బరి పాలు, కొత్తిమీర వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే కొబ్బరి పాల కాబూలి శనగల కూర రెడీ.